హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? టైం తక్కువగా ఉన్నప్పుడు నైవేద్యం క్విక్గా అయిపోవాలంటే అటుకుల పాయసం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మరియు అటుకులతో ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. అటుకుల్లో ఉండే కార్బోహైడ్రేట్ జీర్ణమయ్యే పేగు యొక్క ఆరోగ్యాన్ని మేలు చేస్తుంది. అటుకులు తినటం వల్ల శరీరంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఇక ప్రిపరేషన్కి కావాల్సినవి: అటుకుల్లో 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొన్ని. అటుకుల్లో 1 కప్పు తీసుకుంటే 1/2 కప్ పంచదార తీసుకోవాలి. పాలు 1/2 లీటర్ తీసుకొని మరిగించి ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. దానిలోకే కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ నెయ్యిలోనే అటుకులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అటుకుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనత ఉన్నవారు అటుకులు తింటే ప్రయోజనం ఉంటుంది. వెయిట్ మేనేజ్ చేయడానికి కూడా అటుకులు సహాయపడతాయి. అటుకులు ఫ్రై అయ్యే లేదో తెలుసుకోవటానికి ఒక అటుకుని పట్టుకొని ఇలా నొక్కితే అది విరిగిపోతుంది. అప్పుడు దానిలో పాలు యాడ్ చేసుకోవాలి. వెయిట్ మేనేజ్ చేయడానికి కూడా అటుకులు సహాయపడతాయి. పాలు వేసాక అటుకుల్ని ఓ 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అటుకుల్లో తక్కువ క్యాలరీలు ఉంటాయి. అటుకుల్లో ఫైబర్ కూడా ఉంటుంది. అందుకనే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ, ఈవినింగ్ స్నాక్ కింద కానీ అటుకులను తీసుకొనవచ్చు. అటుకులు కుక్ అయ్యాయి కదండి, ఇప్పుడు దీంట్లో షుగర్ యాడ్ చేసుకుందాం. షుగర్ అంతా మిక్స్ అయ్యి అటుకులు పట్టే వరకు కుక్ చేసుకుందాం. తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక అప్పటికప్పుడు క్విక్గా చేసేయచ్చు. ఇష్టంగా కూడా తింటారు. ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ అయిన అటుకుల పాయసం రెడీ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.